సార్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ 15, 15, 15 అంటే ఏంటి సార్? అంటే ఈ కాన్సెప్ట్ గురించి మాకు చెప్పండి. మ్యూచువల్ ఫండ్స్‌లో మనకు 2 రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం లంసమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. హ్మ్. లంసమ్ అంటే మన దగ్గర ఉన్న 1,00,000, 5,00,000, 10,00,000 ఎంత అయితుందో ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఇంకా మార్కెట్‌లో వెయిట్ చేయడం రిటర్న్ కోసం. రెండోది ఏంటంటే నెల నెల మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. హుహు. నెల నెల ఇన్వెస్ట్‌మెంట్ చేయడాన్ని ఎస్ఐపి అంటారు. సో, ఎస్ఐపిలో 15, 15, 15 అనేది 1,00,00,000 రీచ్ అవ్వడానికి ఒక ఫార్ములా అని బాగా పాపులర్ అయిందన్నమాట. ఓకే. మీరు ఒక రూ. 1,00,00,000 గనుక ఈక్విటీలో పోర్ట్‌ఫోలియో బిల్డ్ కావాలి అనుకుంటే, మీరు పెట్టే అమౌంట్ గనుక 15% రిటర్న్ ఇస్తే, హుహు. ఒక రూ. 15,000 గనుక మీరు ఎస్ఐపి చేసినట్టయితే 15 సంవత్సరాలు. ఓకే. 15,000 ఎస్ఐపి, 15 ఇయర్స్ అండ్ 15% రిటర్న్. ఓకే. 15% అనేది రిటర్న్. మొదటి 15, సెకండ్ 15 అనేది ఇన్వెస్ట్. ఎస్ఐపి. ఓకే. ₹15,000. థర్డ్‌ది మీకు 15 ఇయర్స్ అన్నమాట. ఓకే. సో, మీరు 15,000 ఎస్ఐపి గనక పెట్టుబడి పెట్టినట్టయితే 15వ సంవత్సరం నాటికి అప్రాక్సిమేట్‌లీ ₹1,00,00,000 అనేది మీ పోర్ట్‌ఫోలియో అనేది బిల్డ్ అవుతుంది. దీని అర్థం. అయితే ఈ 15, 15, 15లో రియల్‌గా వెల్త్ బిల్డ్ అయిందా? అసలు నిజంగా 15 ఇయర్స్ అవసరం పడుతుందా? అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. అవును సార్. అప్రాక్సిమేట్‌లీ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ వెళ్లి చూసినా 20 ఇయర్స్, 30 ఇయర్స్ హిస్టరీ ఉన్న ఏ ఫండ్‌లో వెళ్ళినా సరే దాదాపు ఈక్వల్ టు 1 ఇయర్ అయిన ఫండ్స్ ఉంటాయి. 1 ఇయర్ కంటే ఎక్కువైన ఫండ్స్ ఉంటాయి. 1 ఇయర్ కంటే 90,00,000, 95,00,000 అయిన ఫండ్స్ దాదాపు 95% అయిపోయినాయన్నమాట. అయితే ఇందులో ఏమవుతుందనంటే మ్యూచువల్ ఫండ్స్‌లో 15% అంటే ఏంటి? అంటే హుహు. 15% రిటర్న్ వస్తే అసలు మనం పెట్టిన ఒక ₹100 డబుల్ అవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది. పడుతుంది? అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ 72 తోని మనం డివైడ్ చేయడం అనే ఒక రూల్ ఉంటుంది. 15ని. 15 ఓకే. అంటే ఎనీ రిటర్న్. హ్మ్. మీకు బ్యాంక్‌లోకెళ్ళి ఏదైనా పాలిసీ చెప్పాడనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు అర్థం అవ్వట్లేదు. అసలు ఈ ఆ! పాలిసీ మంచిదా? కాదా? అనే కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అవును. సింపుల్ ఫైనాన్షియల్ టర్మ్స్‌లో ఒక చిన్న లాజిక్ చెప్తాను. ఏంటనంటే మీరు ఇంట్రెస్ట్ రేట్ అడగండి. ఇందులో వచ్చే రిటర్న్ ఎంత అని అడగండి. దాన్ని 72 తోని డివైడ్ చేసుకోండి. ఓకే. చేసేస్తే వచ్చే నంబర్ ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలకు మీ మనీ అనేది డబుల్ ఇప్పుడు అవుతుందన్నమాట. నేను చేస్తాను. సో, జనరల్‌గా మీరు 72ని 15 తోని మీరు డివైడ్ చేసినట్టయితే అప్రాక్సిమేట్‌లీ 5 ఇయర్స్ టైమ్‌లో మీ మనీ అనేది డబుల్ అవుతుంది. సార్ అంటే ఓన్లీ 15 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే ఇంకా ఎంత అమౌంట్ అయినా చేసుకోవచ్చా? నో. ఎనీ అమౌంట్ మీరు చేయొచ్చు. ఇది హ్మ్. ఒక ఫార్ములా వర్క్ మాత్రమే. హ్మ్. ఎగ్జాక్ట్‌లీ 15 ఎందుకు చెప్పారంటే 15,000 ఎస్ఐపి అంటే అప్రాక్సిమేట్‌లీ మీరు ఇయర్‌లీ అరౌండ్ ₹1,80,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. హ్మ్. రైట్? హ్మ్. ₹1,80,000 15 ఇయర్స్. అప్రాక్సిమేట్‌లీ మనకు 27, 30 లాక్స్ వరకు ఇన్వెస్ట్‌మెంట్ అనేది జరుగుతుంది. అవును. సో, మరి అది 1 ఇయర్ కావాలంటే గ్యాప్ ఎంతుంది? 1 ఇయర్ కావాలంటే ఫిఫ్ ఆల్మోస్ట్ 70,00,000 వరకు అవును సార్. వెల్త్ బిల్డ్ కావాలి. అవును. డస్ ఇట్ రియల్లీ వర్క్ అంటే యెస్ 100%. మీరు మొదటగా 10 సంవత్సరాల్లో చేసే ఇన్వెస్ట్‌మెంట్ 18,00,000 ఏదైతే ఉంటుందో 1.8 కదా మనం చేస్తున్నది. 1.8 ఇంటూ 10 ఇయర్స్ అనంటే ఆల్మోస్ట్ ₹18,00,000 10 ఇయర్స్‌లో చేసాం. హ్మ్. ₹18,00,000 అనేది ఆల్మోస్ట్ ఎస్ఐపిలో ఎగ్జాక్ట్‌లీ 10 ఇయర్స్‌కి డబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ఓకే. 18, 36 వరకు అవుతుంది. హ్మ్. ఇప్పుడు 36 అనేది మళ్ళీ 15% రిటర్న్ వచ్చిందనుకోండి. 36 బికమ్ 5 ఇయర్స్‌లో డబుల్ కావాలి కదా! మన అవును. రూల్ అవును ప్రకారం. సార్. అవును. 72,00,000 అవుతుంది. 72,00,000 ప్లస్ మళ్ళీ మీరేం చేస్తున్నారు? నెక్స్ట్ ఇంకొక 5 ఇయర్స్ కూడా ఉంది కదా! అవును. సో, ఆ 5 ఇయర్స్‌లో కూడా 1.8 మీరు యాడ్ చేస్తున్నారు. ఆ! అంటే 18 ఇంటూ 5 ఎంత? ₹6,00,000 ఆల్మోస్ట్. హుహుహుహు. 6,00,000 అవుతుందా? మీరు క్యాలిక్యులేట్ చేయండి దాన్ని. కాలిక్యులేట్. ఆ! ఓకే. ₹1.8 మళ్ళీ 5 ఇయర్స్ యాడ్ చేస్తారు. సో, ఆ కార్పస్ ప్లస్ మీరు ముందు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ హ్మ్. కార్పస్ ఆల్మోస్ట్ అదొక ₹70,00,000 అయింది. అండ్ రిమైనింగ్ ₹30,00,000 అనేది నెక్స్ట్ 5 ఇయర్స్ లోపల మీరిక్కడ బిల్డ్ అనేది చేస్తారు. ఓకే. సో, ఇదేంటనంటే మొదటి ఇయర్స్‌లో మీకు పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ రిటర్న్ లాగా కనిపించదు. సో, ఓకే. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ మీరు ఇదే మొదటి 5 ఇయర్స్ తీసుకున్నారనుకోండి. హ్మ్. ఈ మొదటి 5 ఇయర్స్ లోపల అప్రాక్సిమేట్‌లీ మనం ఎంత పెడుతున్నాం? ఒక ₹9,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నాం. చేస్తున్నాం. హ్మ్. రైట్? ₹9,00,000లో 12,00,000 వరకు ఆల్మోస్ట్ మీకు ప్రాఫిట్ అనేది కనబడుతుంది. అంటే ఓకే. 9+3 హ్మ్. 12,00,000 అంటే ఓన్లీ 3,00,000 ఉంటుంది. జనరల్లీ చాలా మంది ఆఫ్టర్ 5 ఇయర్స్ ఏముందిలే తీసేస్తారేమో. 12,00,000 అయింది కాబట్టి ఏదానికి ఒకదానికి అవసరానికి వస్తది. వాడేస్తారు. ఆ! 90% ఆఫ్ ద పీపుల్ 15% రూల్ ప్రకారం 1 ఇయర్ వరకు వెళ్లరు. ఓన్లీ ఆహా! 10% వరకే వెళ్తారు. ఆహా! రీజన్ వై ఏంటనంటే ఈ ₹12,00,000 కూడా ఎవ్రీ ఇయర్ ఎఫ్‌డి లాగా పెరగదు. ఎవ్రీ హుహు. ఇయర్ మనం ఎఫ్‌డిలో కదా ₹10,000 ఎసేస్తే వాడిచ్చే 6% ఈజీగా వాళ్ళకి 6% పెరుగుతూ ఉంటుంది. ఆ గ్రాఫ్ అనేది లీనియర్‌గా ఉంటుంది. హుహు. బట్ మ్యూచువల్ ఫండ్ ఒక్కొక్కసారి మనం స్టార్ట్ చేసాము.
3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 3 ఇయర్స్‌లో ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్‌గా రిటర్న్ అనేది ఇవ్వదు. మార్కెట్ అనేది ఒక్కోసారి పైకి వెళ్తుంది, ఒక్కొక్కసారి కిందికి వస్తుందన్నమాట. అంటే పైకి వెళ్ళినప్పుడు ఓకే, అందరూ బాగానే ఉంటారు. ఎప్పుడైతే డౌన్ అవుతుందో అప్పుడు ఎస్ఐపిని వదిలేస్తారు. నిజానికి ఈ ఫస్ట్ 5 ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఎస్ఐపి స్టార్ట్ చేశారో వాళ్ళ రిటర్న్ అనేది లేదు, ఇంతవరకు లేదు, జీరో. అంటే ఎవరైతే 1.8, 1.8, 3.6 లాక్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఐదర్ వాళ్ళు 3.6 లోనే ఉన్నారు, లేదా 3.3 లో కూడా ఉన్నారు కొంతమంది. ఓకే, అంటే ఈవెన్ మైనస్ 30,000 లో ఉన్నారు ఆఫ్టర్ 2 ఇయర్స్. కెన్ యూ గెస్ సంబడి విల్ కంటిన్యూ ఆఫ్టర్ దిస్? నో. 100% ఎవరైనా అనుభవం లేని వాళ్ళు ఈ ఎస్ఐపిని కంటిన్యూ చేయరు. ఎందుకనంటే 2 సంవత్సరాల్లో నేను ఇదే అమౌంట్ ఎఫ్డీలో పెట్టుకుని 3.6 lakhs పైన అట్లీస్ట్ వాళ్ళు ఒక 8% ఇంట్రెస్ట్ ఇచ్చినా నాకు అట్లీస్ట్ 30,000, 20,000 అనేది ప్రాఫిట్ కనబడేది. అంటే ఎర్లీ స్టేజెస్ లో మీకు మార్కెట్ ఆ విధంగా భయపెట్టిచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు మోర్ దెన్ 5 ఇయర్స్ హోల్డ్ చేయగలుగుతారో జనరల్ 15% అని అంటే మీకు ఈ 2 ఇయర్స్ రాన్ రిటర్న్ మీ నెక్స్ట్ 3 ఇయర్స్ లోపల కవర్ అయిపోతుంది. సో ఇలా 5 ఇయర్స్ గ్యాప్ లో మార్కెట్ అనేది డబుల్ అవుతుంది. కానీ నిజం మార్కెట్ డబుల్ అవడానికి 5 ఇయర్స్ ఎగ్జాక్ట్ టైం అవసరం పడదు. ఒక్కొక్కసారి అది 6 నెలలు, 1 year లో కూడా డబుల్ అయిపోతుంది. ఆ 1 year అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక్కొక్కసారి మీరు పెట్టిన మొదటి ఫస్ట్ 1 year లోనే అది డబుల్ రిటర్న్ ఇవ్వచ్చు, లేదా ఫస్ట్ 2 years లో ఇవ్వచ్చు, లేదా లాస్ట్ లో వచ్చే 2 years లో 1 year లో కూడా రిటర్న్ అనేది ఇవ్వచ్చు. ఇలా అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఒక మంచి కార్పస్ అనేది మనకు బిల్డ్ అవుతా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ ఎస్ఐపి మనం కంటిన్యూ చేస్తున్నామో, ఎస్ఐపి కంటిన్యూ చేసినప్పుడు ఇంకొక రూల్ కూడా ఉంటుంది. మీరు 15 అన్నారు, 15% ప్రకారం ఓకే, లాంగ్ టర్మ్ కూడా వెయిట్ చేసాము, అప్స్ అండ్ డౌన్స్ కూడా మనం వెయిట్ చేసాము. బట్ కెన్ యూ గెస్ సంబడి హూ కెన్ డూ ఎస్ఐపి ఆఫ్ 15,000 rupees టుడే ఈజ్ ఆల్సో కంటిన్యూ దట్ 15,000 ఫర్ నెక్స్ట్ 15 years? నో, బికాస్ ఆయన ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా యాడ్ చేసుకోవచ్చు కదా, ఆపర్చునిటీ కూడా ఉంది 100%. ఎందుకంటే ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంప్లీట్లీ మన చాయిస్ అన్నమాట. అంటే మీరు కావాల్సినప్పుడు పెంచుకోవచ్చు, మీ దగ్గర ఇన్కమ్ లేదు తగ్గించుకోవచ్చు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి ప్యాకేజ్ లో ఉన్నారు, లేదా మీకు ఏదైనా బిజినెస్ బాగా నడుస్తుంది, మీరు ఒక ప్రొఫెషనల్ డాక్టర్, లాయర్ ఏదో అయ్యారు అనుకోండి, అప్పుడు మీరు మొదటి 5 years లో 15,000 బదులుగా 30,000 కనుక ఎస్ఐపి చేశారనుకోండి, 5 సంవత్సరాలు చేసి మీరు వదిలేశారు. ఇప్పుడు నెక్స్ట్ 10 ఏళ్ళు చేయలేరు. దానిలో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? లేదు, ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే మొదటి 5 సంవత్సరాల్లో మీరు చేసిన 30,000 ఎస్ఐపి కూడా ₹1,00,00,000 కార్పొరేషన్ బిల్డ్ చేస్తుంది. 10 years డిస్కౌంట్ అయిపోతుంది డైరెక్ట్ స్ట్రైట్ అవే. సో అంటే దీని అర్థం ఏంటంటే ఇనిషియల్ ఇయర్స్ లో మీరు ఎంత ఎక్కువగా చేయగలిగితే మీరు అట్ 15th year లో వచ్చే కార్పస్ అంత ఎక్కువగా పొందగలుగుతారు. అది లాస్ట్ లో వచ్చే 5 years, 6 years వచ్చే రిటర్న్ కాదు. అందుకని మీరు దీని టాప్అప్ ఎస్ఐపి అయినా అంటే 10% ఇంక్రీజింగ్ లో అయినా వెళ్ళండి, లేదా ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు దానికి లంసమ్ లో అయినా మీరు మధ్యలో ఒక 2 lakhs వచ్చాయి ఎక్కడి నుంచో ప్రొఫెషనల్ గా మీరు తీసుకున్నారు, 2 lakhs యాడ్ చేసేసేయండి, మధ్యలో 3 lakhs యాడ్ చేసేయండి. ఇంకొకటి చెప్తాను సార్, అంతా బానే ఉంది, బట్ లైఫ్ అనేది 15 years ఒకలా ఉండదు. ఒక్కొక్కసారి ఒక 2-3 years జాబ్ పోతుంది, బాస్తో గొడవ అయిపోయి మనం బయటకు వెళ్ళిపోతాం. మరి అలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఒక 7 years, 8 years మనం సేవ్ చేసాం, అప్పటి వరకు మనకు కొన్ని లోన్స్ ఉన్నాయి, 15,000 బాగానే సేవ్ చేస్తూ వచ్చాం. సడన్లీ మనకు ఆరోగ్య సమస్యను లేదా జాబ్ పోయడం జరిగింది. ఆ టైంలో మీరు ఇందులో ఉన్న అమౌంట్ని మీ మంత్లీ అవసరాల కోసం కూడా విత్డ్రాల్ చేయొచ్చు. అంతే కదా. ఇప్పుడు ఈ 2 years మీరు గడిస్తేనే కదా 15th year లో 1 share పొందేది. సో ఈ 2 years రోడ్ మీద పడిపోయి 15th year లో నాకు ₹1,00,00,000 వస్తుంది, అప్పటి వరకు నన్ను ఎవరు అడగంటే అలా ఆగుతారా? సో రియాలిటీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్ కదా. అలాంటప్పుడు ఇప్పుడు 8 years, 9 years, 10 years ఏదైతే మీరు కార్పస్ బిల్డ్ చేస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 30 lakhs కార్పస్ బిల్డ్ చేసాము, అప్పుడు సడన్లీ ఒక 2 years మనకి ఇన్కమ్ అనేది బాగాలేదు. ఆ 2 years ఏం చేయాలి? ఆ మిగిలిన కార్పస్ ఏదైతే 60 లక్షలు దాని నుంచి మంత్లీ మీకు ఎంత అవసరం ఉందో అంత విత్డ్రాల్ పెట్టేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏఐ వల్ల కొంతమంది జాబులు పోతాయి, సో అప్పటిదాకా వాళ్ళు 50,000, 60,000 ఎస్ఐపి చేస్తా ఉన్నారు అనుకోండి, ఆ కార్పస్ నుండి వాళ్ళకున్న రెగ్యులర్ ఎక్స్పెండిచర్ కోసం మళ్ళీ ఇన్కమ్ స్టార్ట్ అయ్యేంత వరకు వాళ్ళు వాడచ్చు. అంటే ఎంత బ్యూటిఫుల్ థింగ్ చూడండి. మీరు అవసరానికి మళ్ళీ వాడుకునే అవకాశం ఉంది, కావాల్సినప్పుడు పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది, లేదంటే విత్డ్రా చేసే అవకాశం ఉంటుంది, లేదంటే ఇది ఏదొద్దు సార్ నాకు 15 years లో 1 share మాత్రమే రావాలి, నేను దాన్ని టచ్ చేయొద్దు అనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న టోటల్ అమౌంట్ మీద 50% వరకు లోన్ కూడా ఇచ్చేస్తారు. 30 minutes, 40 minutes, లెస్ దెన్ 30 minutes లో ఏ అర్ధరాత్రి అయినా మీరు లోన్ కొట్టచ్చు దీని మీద.
ఈవెన్ మీరు బ్యాంక్లో ఉన్న డబ్బు కూడా తీసుకోలేకపోవచ్చు ఒక్కొక్కసారి, బట్ లోన్ అనేది అంతకన్నా ఈజీ అయిపోతుంది. కానీ కావాల్సింది ఏంటంటే ఎంత ఎస్ఐపి చేస్తున్నాం, 15% 15 years అనేది ఒక రూల్ మాత్రమే. ఇట్ డజంట్ మీన్ దట్ ఇట్స్ ఎ పాలసీ. మీకెంత, మీ ఇన్కమ్ ఎంత ఉంది, మీరు ఎంత ఎస్ఐపి చేయగలుగుతారు. ఇప్పుడు కొంతమందికి 1 year ఈజ్ ఎనఫ్ ఫర్ ద రిటైర్మెంట్, బట్ సమ్ పీపుల్కి ఈవెన్ 5 years కూడా ఎనఫ్ ఉండదు. అలాంటి వాళ్ళు 1 year బదులుగా ఇప్పుడు 3 years కావాలనుకుంటే 45,000 రూపీస్ ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవాలి, లంసమ్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక పోర్ట్ఫోలియో టార్గెట్ చేసుకుంటే 15th year లో ఒక మంచి రిటర్న్ రావడానికి 99.99% స్కోప్ అనేది ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ 15-15-15. దీన్ని కొంచెం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఎస్, ఈక్విటీ తెలియని వాళ్ళకి ఈ 15-15 రూల్ వల్ల చాలా మందికి క్లారిటీ అనేది వచ్చింది మ్యూచువల్ ఫండ్ పైన. సో దిస్ ఇస్ వాట్ సార్. నేను రైట్ నౌ ఇప్పుడే నేను ఇన్వెస్ట్ చేశాను. బికాస్ 15,000 అన్నది అంటే కొంతమందికి ఎక్కువనే అవ్వచ్చు, కొంతమందికి మోడరేట్ గా ఉండొచ్చు, కొంతమందికి చాలా ఈజీ అయ్యి ఉండొచ్చు. సో 15,000 తోనే స్టార్ట్ చేయొచ్చు అంటున్నారు. మీరు 2 lakhs కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు, 5,000 కూడా పెట్టుకోవచ్చు అంటున్నారు. కాబట్టి వాళ్ళ చాయిస్ అనమాట. కానీ మీరు చెప్పింది విన్న తర్వాతకి వై నాట్ మీ అన్నట్లు నాకు అనిపించింది అనమాట. సో ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సిప్ లో. 15,000 కాదు, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్ చేయండి, ఫోర్స్ ఏం లేదు. సో 2,000 ఉన్నా ప్రాబ్లం లేదు, 1,000 ఉన్నా ప్రాబ్లం లేదు. కానీ ₹1,00,00,000 అన్నది మైండ్ లో పెట్టుకోవాలి. లేదు అంటే మీరు ₹1,00,00,000 కూడా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళొచ్చు తెలుసా. సో గైస్, ఇది అన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదంటే మీరు డైరెక్ట్ గా కూడా సోషల్ పోస్ట్ ఛానల్ కి డిఎం చేయొచ్చు. నేను సార్ ని మీ క్వశ్చన్స్ అన్ని అడిగి మీకున్న డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సైన్.